హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. భగవద్గీత క్లాస్‌కి అందరికీ స్వాగతము. ముందుగా మనం జగన్నాథుని దర్శించుకొని ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రా మాయి సుదర్శన్ की जय। వామన్ దేవ్ की, परशुराम भगवान की, नरसिम्हा भगवान की, राधा माधव की, శ్రీల ప్రభుపాదుల వారికి జై। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః। నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే। నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే। జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద। హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే। మనం ఇప్పుడు 12వ అధ్యాయము భక్తి యోగంలో మొదటి శ్లోకాన్ని చర్చించుకుంటున్నామండి ఈరోజు। అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః। ఏవం సతతయుక్తాయే భక్త్యాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః। అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తియుక్త సేవలో సదా తగిన రీతి నియుక్తులైన వారు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు అను ఇరువురిలో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులు అని నీవు పరిపూర్ణులు అని భావించబడుదురు అని ఎవరు అడుగుతున్నారండి? అర్జునుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి అడుగుతూ ఉన్నారు ఇక్కడ। ఏమంటున్నాడు ఇందులో? ఏవం సతత యుక్తాయే భక్త్యా స్వాం పర్యుపాసతే। సతతము అంటే ఎల్లప్పుడు సతత యుక్తాయే భక్త్యా స్వాం అంటే నీ భక్తులు, సతతము అంటే నిరంతరము, ఎల్లప్పుడూ నీ భక్తులు నిన్ను పూజించేవారు, నిన్ను ఆరాధించేవారు పర్యుపాసతే అంటే నిన్ను ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళెప్పుడు నిరంతరము। అంతే వాళ్ళు మాత్రమే కాకుండా ఏ చాప్యక్షరం అవ్యక్తం అంటే ఇక్కడ వివరిస్తూ ఉన్నారు, ఏ చాప్య అక్షర అవ్యక్తం వారే కాకుండా ఇంకొకరు ఉన్నారు, వారు అక్షరము అవ్యక్తమైనటువంటి నిన్ను పూజిస్తూ ఉన్నారు, వారిలో ఎవరు ఉన్నతులు అని ఇక్కడ మనకి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని అడుగుతూ ఉన్నారు। ఇప్పుడు 12వ అధ్యాయం అంటే భక్తి యోగాన్ని మనము ప్రారంభిస్తున్నాము। ఇప్పటి వరకు 11వ అధ్యాయం వరకు మనము విశ్వరూప సందర్శనాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చూపించాడు। ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు చూపించిన విశ్వరూప సందర్శనాన్ని అర్జునుడు చేసుకున్నాడో అప్పుడు అర్జునుడికి అర్థమైపోయింది శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని। ఆ తరువాత చివరిలో మనకి భక్తి యోగం యొక్క ప్రాముఖ్యతని మనకి వివరించాడు। అసలు భక్తులు ఎలా ఉంటారు, ఎలా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు అనేది మనము తెలుసుకున్నాం। ఆ తరువాత అది అంతా విన్న తరువాత ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ప్రశ్నిస్తూ ఉన్నారు। అయితే ఇక్కడ మనం తెలుసుకోవాలి, అర్జునుడు అడిగే ప్రశ్నకి ఆధారం చేసుకుని ఈ మొత్తము అధ్యాయం కూడా నడుస్తూ ఉంటుంది। ఈ అధ్యాయంలో ముందుగా భక్తి యోగంలో ఇది చాలా చిన్న చాప్టర్ అండి। చాలా చిన్న చాప్టర్ అయినప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగంలో ఇప్పుడు మనకి భగవద్గీతని మొత్తం 3 భాగాలుగా విభజిస్తే ముందు 7 అధ్యాయాలు కర్మయోగము, మధ్యలో 7
మధ్యలో 6 అధ్యాయాలు కూడా భక్తి యోగము. చివరి 6 అధ్యాయాలు మనకి జ్ఞాన యోగంగా విభజించబడింది. అయితే మధ్యలో ఉన్న 6 అధ్యాయాల్లో కూడా ఈ 12వ అధ్యాయం చివరిది. ఆ చివరి అధ్యాయంలో భక్తి యోగం గురించి శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తూ ఉన్నాడు. అసలు భక్తి అంటే ఏమిటి అనేది వివరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మనకు అనేక అధ్యాయాల్లో భక్తి గురించి శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. కానీ ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, అర్జునుడి యొక్క ప్రశ్నని ఆధారంగా చేసుకొని 1-7 శ్లోకాల వరకు కూడా అసలు భక్తి అనేది ఏ విధంగా ఉంటుంది? ఎన్ని మార్గాల్లో భక్తిని అవలంబించవచ్చు? ఆ మార్గాలు ఏమిటి? వాటిలో ఉన్న సారూప్యతలు ఏమిటి? విభేదాలు ఏమిటి? అనేది ముందు 7 శ్లోకాల్లో మనకు వివరిస్తాడు. ఆ తరువాత మనకి భక్తి యొక్క వివిధ దశల్ని అసలు ఏంటి భక్తి అంటే ఏమిటి? అందులో ఉత్తమ దశ ఏమిటి? మధ్యమ దశ ఏమిటి? ఇంకా అసలు భక్తిలో ఎన్ని దశల్లో మనం భగవంతుడిని ఆరాధించొచ్చు అని 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు వివరిస్తాడు. ఆ తరువాత 13-20 శ్లోకం వరకు కూడా భక్తుల యొక్క లక్షణాలు. ఎటువంటి లక్షణాలు ఉన్న భక్తులు భగవంతుడు ఎక్కువగా ప్రియమైన వారు? ఆ భక్తులకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ఏ లక్షణాలు ఎక్కువగా శ్రీకృష్ణ భగవానుడిని ఆకర్షిస్తాయి? అనేవి మనము 13-20వ శ్లోకం వరకు తెలుసుకుంటాం. అయితే ఇక్కడ మనకి 12వ అధ్యాయంలోని మొదటి శ్లోకంలో అర్జునుడి ప్రశ్నతోని మొదలవుతుంది. ఏమని ప్రశ్నిస్తున్నారు అర్జునుడు అంటే, ఇక్కడ 2 రకాల భక్తి మార్గాల గురించి మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే ఆ భక్తి మార్గాల్లో కూడా ఏది ఉత్తమమైనదని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ మార్గాలు ఏమిటి? అంటే ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఏమంటున్నారంటే, ఆ మార్గాలలో 2 మార్గాల గురించి ఇక్కడ ప్రశ్న వేస్తున్నారనమాట. అందులో ఏమిటి అంటే, అసలు మార్గాలు తెలుసుకునే ముందుగా ఎవరు ఆరాధిస్తారు? ఎవరిని ఆరాధిస్తారు? ఆరాధించే విధానం ఏమిటి? అనేది ముందుగా మనము తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆరాధన చేసేవాళ్ళు అంటే భగవంతుని ఆరాధన చేసేవాళ్ళని ఉపాసకులు అంటారు. ఆ ఉపాసకులు ఎన్ని రకాలుగా ఉంటారు? ఆ ఉపాసకులు ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాలి అంటే ఈ శ్లోకంలో అర్జునుడి ప్రశ్నలో ఎన్ని రకాల ఉపాసకుల గురించి చెప్తున్నారంటే 2 రకాల ఉపాసకులు. వాళ్ళు ఒకరు భక్తులు మరియు ఇంకొకరు జ్ఞానులు. భక్తి మరియు జ్ఞాన అంటే భక్తి నిష్ట, జ్ఞాన నిష్ట. వీరు ఉపాసకులు. అయితే ఎవరిని ఉపాసిస్తూ ఉన్నారు? వాళ్ళు భక్తులేమో భగవంతుణ్ణి ఉపాసిస్తూ ఉన్నారు. అలాగే జ్ఞానులేమో వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని ఉపాసిస్తూ ఉన్నారు. అయితే ఆ ఉపాసన చేసే మార్గం ఏమిటి? ఏ విధమైన ఉపాసనా మార్గాన్ని అవలంబిస్తున్నారు వాళ్ళు? అంటే వాళ్ళు ఉపాసన అవలంబించే మార్గం ఏమిటి? భక్తులేమో భక్తిని ఆశ్రయిస్తారు. వీరు జ్ఞానులేమో జ్ఞానకాండని ఆశ్రయించి వాళ్ళు బ్రహ్మని ఆరాధిస్తారు. ఈ విధంగా మనకి ఎవరెవరు ఆరాధిస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? ఏ మార్గాన్ని ఆరాధిస్తున్నారు అనేది ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఎటువంటి భక్తి ఆరాధన ఉంటుందనేది 2 మార్గాల గురించి ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. అందులో ఏమంటున్నారండి? మొదటి లైన్‌లో ఏవం సతతయుక్తాయే భక్త్యాస్త్వం పర్యుపాసతే. ఇక్కడేమంటున్నారు? సతతయుక్తాయే నిరంతరము నిన్ను ఆరాధిస్తూ ఉంటారు. ఎవరైతే అటువంటి భక్తులు పర్యుపాసతే అంటే ఆరాధన చేస్తూ ఉంటారు. ఎటువంటి ఆరాధన చేస్తారంట వీళ్ళు? అంటే ఏవం అని వివరిస్తున్నారు. ఏవం అంటే ఏమిటిక్కడ? మనకి ఈ ప్రశ్న ఏమిటి తెలుసుకోవడానికంటే ముందుగా మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఇంతవరకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎటువంటి మార్గాల గురించి మనకి వివరించారు. మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ ప్రశ్న ప్రకారంగా 2 రకాల మార్గాల గురించి ఆల్రెడీ చెప్పారు.
అందులో ఒకటి ఆయన యొక్క సాకార రూపాన్ని ఆరాధించేవారు. ఆయన యొక్క నిరాకార రూపాన్ని ఆరాధించేవారు. అయితే ఈయన యొక్క సాకార రూపాన్ని ఆరాధించే వారి గురించి మనకి 4వ అధ్యాయం 36వ శ్లోకంలో ఈ విధంగా వివరిస్తున్నారు. अपि चेतति सापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवैर्वि सर्वं ज्ञानप्लवेनैव సృజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు పాపులందరిలోనూ పరమ పాపిగా భావింపబడినను దివ్య జ్ఞానమనడి పడవయందు స్థితుడవైనచో దుఃఖ సముద్రమును దాటగలవు. ఇక్కడ ఆయన యొక్క ఆరాధన విధానము ఏ విధంగా జ్ఞానులు ఆరాధిస్తూ ఉంటారో ఈ శ్లోకంలో 4వ అధ్యాయం 36వ శ్లోకంలో వివరిస్తున్నారు. ఏమంటున్నారంటే, ఒకవేళ నీవు పాపులందరిలోనూ పరమ పాపిగా భావింపబడినను దివ్య జ్ఞానబడెడి పడవయందు స్థితుడైనచో, దివ్య జ్ఞానము అనే పడవలో కనుక నువ్వు స్థితుడైనచో అంటే నువ్వు ఉన్నచో, అందులో కూర్చున్నచో దుఃఖ సముద్రమును దాటగలవు. దుఃఖము అనే సముద్రంని దాటగలవు. ఇప్పుడు నువ్వు ఎంత పాపిమైనా జ్ఞానము అనే పడవని ఎక్కినచో నువ్వు దుఃఖ సముద్రాన్ని దాటగలవు అని శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయం 36వ శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారు. ఆ తరువాత మనకి 9వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ముఖ్యంగా అసలు ఏమేమి మనకి ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఆరాధనలు ఎన్ని రకాల ఆరాధనలు భగవంతుడు భగవద్గీతలో వివరించారో దాన్ని బట్టి అర్జునుడు ప్రశ్న వేస్తూ ఉన్నారనమాట. ఆయన ఇప్పటి వరకు చెప్పిన దాంట్లోంచే ప్రశ్న వేస్తున్నాడు కానీ కొత్త ప్రశ్న వేయట్లేదు. అపి చేస్తు దురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ చ మంతవ్యా సమజ్ఞ వసితో హి సమజ్ఞ వసితో హి సహా. మిక్కిలి హేయమైన కార్యము నొనరించినప్పటికీ మనుజుడు భక్తియుత సేవలో నియుక్తుడై ఉన్నచో తన సంకల్పమున స్థిర నిత్యుడై ఉన్నందున అతని సాధువుగానే పరిగణింపబడవలను. ఇక్కడ ఏమంటున్నారండి, మిక్కిలి హేయమైన కార్యము అంటే ఎంతో హేయమైన కార్యాలు నువ్వు చేసినప్పటికీ మనుజుడు భక్తియుత సేవలో నియుక్తుడై ఉన్నచో, భక్తియుత సేవని వనరించినట్లయితే తన సంకల్పమున స్థిరనిచ్చుడై ఉన్నందున అంటే ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఆ సంకల్పం, ఆ భక్తియుత సేవలో అటువంటి సంకల్పంలో స్థిరనిచ్చుడై ఉన్నందువలన అతనిని సాధువుగానే పరిగణింపబడెను. అంటే ఆయన సాధువుగా భక్తుడుగానే పరిగణింపబడాలి అని శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నాడు. అంటే ఏమిటి? 2 మార్గాల గురించి ఇక్కడ చెప్పాడు. అదేమిటి? ఒకటి జ్ఞాన మార్గము, ఇంకొకటి భక్తి మార్గం. దాని గురించే ఇక్కడ అర్జునుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏమిటా ప్రశ్న? ఏవం సతత యుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే. నిరంతరము ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటారంట. వారు భక్తాస్వాం పర్యుపాసతే, వాళ్ళు భక్తులు ఎప్పుడు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరంట? ఏవం అంటే ఏవం అనేది ఇక్కడ ముఖ్యమైన పదం. ఇక్కడ ఏవం అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? వీరు నన్ను ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు, వాళ్ళు నా భక్తులు అని చెప్పారు. వాళ్ళు ఎవరు? ఏవం అంటే వాళ్ళే. ఎవరు వాళ్ళు అంటే 11వ అధ్యాయంలోని 55వ శ్లోకంలో మనకి వాళ్ళ గురించి శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. వాళ్ళ గురించి మనము నిన్న కూడా తెలుసుకున్నాం. అయితే ఎవరంట వాళ్ళు అనే విషయాన్ని ఇక్కడ మనము ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎవరంట? భగవంతుణ్ణి నిరంతరము ఆరాధించే వాళ్ళు ఈ విధంగా ఉంటారు. వాళ్ళే ఏవం. అయితే వాళ్లకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేది ఇక్కడ మనకు వివరిస్తున్నారు. వీళ్ళనే మనం ఏమంటారంటే సాధన పంచక అంటే సాధనా మార్గంలో ఉన్న భక్తులు. వీళ్ళు 5 రకాలుగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు.
5 రకాల విధానాలు ఏమిటి అంటే మత్కర్మ కృత్. మత్కర్మ కృత్ అంటే ఏమిటి? ఎప్పుడు నాకే, నా గురించే కర్మలు చేస్తారు. మత్కర్మ అంటే నా యొక్క కర్మలు చేస్తూ ఉంటారు. అంటే భగవంతుడికి ఏవైతే ఇష్టమో, ఏవైతే ప్రియమో అటువంటి పనులనే చేస్తూ ఉంటారు వీరు. అంతే కాకుండా వీళ్ళు ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నాకే సమర్పిస్తారు. వాళ్ళే మత్కర్మ కృత్. అంటే భగవంతుడిని ఆరాధించే సాధనా మార్గాల్లో 5 చెప్పుకుంటే, అందులో మొదటిది ఏమిటి? మత్కర్మ కృత్. రెండవది మత్పరమః. అంటే నన్నే అన్నిటికి పరంగా భావిస్తారు. అన్నిటికి పరంగా భావించడం అంటే, శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడని, అందరికీ పరమైన వాడు ఆయనే అని, ఆయన గురించిన అవగాహన వాళ్ళకుంటుంది. మత్పరమః. అన్నిటికి పరంగా ఆయన్నే ఆరాధిస్తూ ఉంటారు. ఆ తరువాత మద్భక్తః. ఆయన్నే పరంగా దేవాది దేవుడు అనుకుంటారు. అదే విధంగా మద్భక్తః అంటే వారు నా భక్తులు. ఏ విధంగా భక్తులు అంటే వాళ్ళు ఆయన్ని ఆయనకే ప్రణామాలు చేస్తూ ఉంటారు. ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఆయన యొక్క కథల్ని వింటూ ఉంటారు. ఆయన యొక్క నామాన్నే స్మరిస్తూ ఉంటారు. ఆయన యొక్క ప్రసాదాన్నే స్వీకరిస్తూ ఉంటారు. ఆయనకే సేవ చేస్తూ ఉంటారు. ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. వారే మద్భక్తః. ఎవరైతే ఇవన్నీ చేస్తారో వాళ్ళే భక్తులు. శ్రీకృష్ణ భగవానుడినే ఆరాధించాలి. ఆయనకే సేవ చెయ్యాలి. ఆయన కథలనే వినాలి. ఆయన నామాన్నే జపించాలి. అదే విధంగా నిరంతరము ఆయన్నే స్మరించాలి. వాళ్ళే మద్భక్తః. ఆ తరువాత నాలుగవది సంఘవర్జితః. సంఘవర్జితః అంటే 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటేమిటి? అనవసరమైన సాంగత్యాన్ని అంటే అనవసరమైన సాంగత్యం అంటే అభక్తుల యొక్క సాంగత్యాన్ని త్యజించాలి. అ అభక్తుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. వాళ్ళతో సాంగత్యం చెయ్యొద్దు అంటే వాళ్ళతో సమయాన్ని గడపవద్దు. సమయం గడపడం అంటే వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళ గురించి ఆలోచించడము, వాళ్ళతో కలిసి ఉండడము ఇవన్నీ కూడా. అదొక్కటే కాకుండా సంఘవర్జితః అంటే ఇంకోటి కూడా ఉంది. భక్తికి అనుకూలంగా లేని ఆసక్తులని విడిచిపెట్టాలి. భక్తికి అనుకూలంగా లేని ఆసక్తులని విడిచిపెట్టాలి. ఈ 2 కూడా సంఘవర్జితః. సంఘము అంటే మనుషులు మరియు అలవాట్లు 2 భక్తికి దూరం చేసే వ్యక్తులకి గాని, అలవాట్లకి కానీ దూరంగా ఉండాలి. ఆ తర్వాత నిర్వైరః సర్వభూతేషు. అంటే సర్వభూతాలు. సర్వభూతాలు అంటే అన్ని రకాల ప్రాణులు. ఏ యొక్క ప్రాణి విషయంలో మనకి వైరము, శత్రుత్వము అనేది ఉండకూడదు. అంటే మనకి వేరే ప్రాణుల విషయంలో వైరం, శత్రుత్వం ఏముండదు. కానీ మనుషుల మీద వైరము, శత్రుత్వము ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు మనని ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టి, బాధ పెట్టే ఉంటారు. వాళ్ళ మీద మనకి బాధ కలగొచ్చు, కోపం ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే నిజంగా వాళ్ళు మనని బాధపెట్టినా, అందులో మన తప్పు ఏమీ లేకపోయినప్పటికీ, వాళ్ళ మీద ఉన్న శత్రు భావాన్ని మనసులోంచి తీసేయాలి. వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో అనేది మనకి సంబంధం లేదు. అది వాళ్ళ ఇష్టం. కానీ మనం ఏమనుకుంటున్నాము అది ఎక్కువ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా మనని ఎంత బాధ పెట్టిన వాళ్ళ అయినా సరే, వాళ్ళతో మనం మాట్లాడకపోయినప్పటికీ, వాళ్ళ మీద మనము శత్రుభావాన్ని ఉండకూడదు. మాట్లాడాలని ఏం రూల్ లేదండి. మనకు దూరంగా ఉండవచ్చు. కానీ మనసులోంచి శత్రుభావం తీసివేయాలి. ఈ శత్రుభావం తీసివేయడం అనేది మనం చెప్పుకున్నంత, అనుకున్నంత సులభం కాదండి. మనం ఏం చేయాలి? ఎప్పుడైతే భగవంతుడి గురించి ఆలోచిస్తామో, ఆయన్ని స్మరిస్తూ ఉంటాము, ఆయన కథల్ని వింటూ ఉంటాము. ఇంకా అనవసరమైన విషయాలకి టైం ఇయ్యనప్పుడు, ఇప్పుడు ఎవరి మీదైతే మనకి శత్రుభావం ఉందో, వాళ్ళ యొక్క శత్రుభావం కానీ, వాళ్ళు కానీ మనకు గుర్తురారు. ఎందుకంటే, మన మనసుని, సమయాన్ని, శరీరాన్ని అన్నీ కూడా భగవంతుడి సేవలో పెట్టాం. ఇంకా ఇటువంటి శత్రువుల గురించి ఆలోచించడానికి మనకి సమయం ఉండదు. ఎవరైతే భక్తులో వాళ్ళే శత్రుభావాన్ని విడిచిపెట్టగలరు. ఇంకా భక్తులు కాని వారు శత్రుభావం విడిచిపెట్టాలి అంటే సాధ్యం కాదు.
దానికి మనం భక్తిలో ఎంత పురోగతి చెందుతామో, ఆ పురోగతిని బట్టి మనకి ఎవరి పట్లైనా శత్రుభావం విడిచిపెట్టే అవకాశం వస్తుంది. అంతే తప్ప, ఈ రోజు నుంచి నేను ఎవరిని శత్రువులుగా భావించనండి, ఎవరి మీద నాకు కోపం లేదండి, అనుకున్నంత మాత్రాన జరిగిపోయేంత సులభమైన విషయం కాదు అది. ఎప్పుడు నిరంతరం భగవంతుడి మీద మనసు ఉంచితే, అప్పుడు ఎలా అటువంటి విషయాలు, అనవసరమైన విషయాలు మన మనసులో గుర్తు రాకుండా ఉంటాయి. అంతే తప్పించి, మనం ఈరోజు అనుకున్నంత మాత్రాన రేపు జరిగేది కాదు. ఇది కొందరికి కొన్ని రోజుల్లో జరగొచ్చు. కొందరికి కొన్ని నెలలు పట్టొచ్చు. కొందరికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కానీ మనమేం చేయాలి? భక్తుల యొక్క భక్తుల యొక్క సాధనా మార్గంలో అవలంబించే ఈ 5 మార్గాలని కూడా మనము ఆచరిస్తూ ఉండడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే అప్పుడు వాళ్ళు సరియైన భక్తులు, శుద్ధ భక్తులుగా మారడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సాధనా మార్గంలో అవలంబించే 5 మార్గాల గురించి మనకు 11వ అధ్యాయం 55వ శ్లోకంలో వివరించారు. ఏవం సతత యుక్తాయే, ఆ తర్వాత ఏమన్నారండి? ఏవం సతత యుక్తాయే భక్తాస్మాం పర్యుపాసతే. వారు నా భక్తులు నన్ను ఈ విధంగా ఆరాధిస్తూ ఉంటారు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అయితే వీళ్ళు ఏ విధంగా ఆరాధిస్తూ ఉంటారంట? ఒక పతివ్రత స్త్రీ నిరంతరం ఏ విధంగా పతి గురించి ఆలోచిస్తుంది, తన మనస్సు ద్వారా, తన శరీరం ద్వారా, తన కర్మల ద్వారా ఎప్పుడు పతినే సేవిస్తూ ఉంటుంది. పతి ఉన్నంత సేపు పతికే సేవలు చేస్తూ ఉంటుంది. ఆయన వెళ్ళాక ఆయన బంధువులకి సేవలు చేస్తుంది. ఆ తరువాత ఆయన అవసరాలు తీరుస్తుంది. నిరంతరం ఆయన గురించి ఆలోచిస్తుంది. ఆయన మంచిగా చూసుకున్నా ఆలోచిస్తుంది. ఆయన బాధ పెట్టినా సరే ఆయన గురించి ఆలోచిస్తుంది. తప్ప వేరే ఆలోచన ఉండదు. మంచిగా ఉంటే మంచిగా ఆలోచిస్తుంది. లేకపోతే కోపంగా ఆలోచిస్తుంది గానీ పతి గురించి ఆలోచిస్తుంది. ఆమె పతివ్రత స్త్రీ. ఏ విధంగా పతివ్రత స్త్రీ తనువుతో, మనస్సుతో, కర్మలతో ఎప్పుడు పతి గురించి ఆలోచిస్తుందో, మనము కూడా మన మనస్సు ద్వారా, మన ఆలోచన ద్వారా, మన శరీరం ద్వారా, మన పనుల ద్వారా ఎప్పుడు భగవంతుడినే ఆరాధించాలి, ఆయనే స్మరించాలి, ఆయనకే సేవలు చేయాలి. అది ఏవం సతత యుక్తాయే భక్త్యాస్యాం పర్యుపాసతే. అది మొదటి లైన్‌లో మనకి దాని మీనింగ్ అదనమాట. అర్జునుడు చెప్తున్నాడు. నిరంతరం నీ గురించే ఆలోచిస్తూ, నీ భక్తులైన వాళ్ళ గురించి అని చెప్పి, తరువాత మనకి రెండవ లైన్‌లో వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఏ చాప్యక్షరమవ్యక్తం, ఏ చాప్య అంటే వీళ్ళు కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిన్ను ఆరాధించే మార్గంలో వాళ్ళు నీ గురించి నిన్ను వేరే విధంగా, వేరే రూపంలో ఆరాధిస్తారు. అది ఏమిటి? అక్షర మరియు అవ్యక్తం. అక్షర అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అక్షరమైనది, అక్షరమైన వాడు అంటే ఎప్పటికీ నశింపని వాడు. ఎవరు అంట? వాళ్ళ గురించి మనకి 8వ అధ్యాయంలో ఎక్కువగా వివరించారు. ఎందుకంటే 8వ అధ్యాయం ఏమిటి అంటే, ఇక్కడ 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగో నామోధ్యాయః అంటే అక్షర బ్రహ్మ యోగ. అంటే బ్రహ్మము గురించి వివరించిన అధ్యాయము ఎక్కువగా 8వ అధ్యాయం. దాంట్లో బ్రహ్మం గురించి చాలా డీటెయిల్డ్‌గా వివరిస్తారు. అందులో మనకి 8వ అధ్యాయంలో 11, 13 శ్లోకాల్లో ఏ విధంగా వివరిస్తున్నారు అంటే, వేద విధులు, సన్యాసులు ఎప్పుడూ కూడా ఓంకారాన్ని జపిస్తూ ఉంటారు. వారు నన్నే ఆరాధన చేస్తూ ఉంటారు. ఏ విధంగా ఆరాధన చేస్తూ ఉంటారు అంటే, ఆయన యొక్క బ్రహ్మానికి అంటే బ్రహ్మమే భగవంతుడిగా భావిస్తూ ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళు వేద విధులు, సన్యాసులు ఓంకారాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళే బ్రహ్మాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకి ఇంకొక శ్లోకంలో వివరించారు. ఓంకారాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఏకక్షరం అవ్యక్తం అంటే ఒకటే ఒక్క అక్షరం. అదే ఓంకారం. ఆ ఓంకారాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళే బ్రహ్మము. వాళ్ళింకేం ఆరాధిస్తారంట? అక్షరము మరియు అవ్యక్తము. అంటే కనిపించనిది.
ఏ విధంగా కనిపించింది? మన ఇంద్రియాలతోని మనము చూడలేనిది, మనం అర్థం చేసుకోలేనిది, మనం ఆరాధించలేనిది. అది అవ్యక్తమైనది. ఇంద్రియాల ద్వారా అవగతం చేసుకోలేనిది అదే అవ్యక్తమైనది. అటువంటి అక్షరము, అవ్యక్తమైన రూపము కానీ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు కదా! సాకార రూపానికి దానికంటే భిన్నమైన రూపాన్ని వీళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి 2 రకాల ఆరాధనల గురించి వివరించారు. అదేమిటి? సాకార రూపము మరియు నిరాకార రూపము. భక్తులేమో సాకార రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అదే విధంగా వీళ్ళేమో నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఇదే విషయాన్ని మనకి భాగవతంలో మనకి 1వ స్కందము 2వ అధ్యాయం 11వ శ్లోకంలో ఈ శ్లోకాన్ని వివరిస్తూ ఉంటారు. అనేక సార్లు మనం ఈ శ్లోకాన్ని వింటూ ఉంటాం. ఏమంటారు ఆ శ్లోకంలో అంటే వదంతి తత్ వదంతి తత్ విదస్తత్వం ఏ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. అంటే వదంతి అంటే చెప్తూ ఉంటారు. ఎవరు చెప్తూ ఉంటారు? అంటే తత్వవిదస్తత్వం. అంటే తత్వాన్ని తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు? అంటే యజ్ఞానమద్వయం. అంటే నీ గురించే. ఇదే జ్ఞానాన్ని, నీ గురించిన జ్ఞానాన్నే ఇస్తూ ఉంటారు. వాళ్ళు తత్వాన్ని తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే శబ్దతే. అంటే ఈ శబ్దాల్లో వివరిస్తున్నారు. ఏమిటా శబ్దాలు? బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానితి శబ్ద్యతే. ఈ విధాలుగా చెప్తుంటారు. బ్రహ్మము, పరమాత్మ మరియు భగవానుడు అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఈ మూడిటిని అర్థం చేసుకోవాలి. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు. బ్రహ్మము అంటే ఆరాధించేది, ఉపాస్య. ఇక్కడ ఉపాస్య ఏమిటి? బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు. వీళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. ఎవరు ఆరాధిస్తూ ఉంటారు? బ్రహ్మాన్ని ఆరాధించేవారేమో జ్ఞానులు, పరమాత్మని ఆరాధించేవారు యోగులు, భగవంతుణ్ణి ఆరాధించేవారు భక్తులు. అయితే ఈ ఆరాధించే విధానం ఏమిటి? బ్రహ్మాన్ని ఆరాధించే జ్ఞానులేమో జ్ఞానయోగులు. వాళ్ళు జ్ఞానం ద్వారా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఆ తర్వాత పరమాత్మని ఆరాధించేవారు యోగులు. వీళ్ళు అష్టాంగ యోగం ద్వారా పరమాత్మని ఆరాధిస్తూ ఉంటారు. ఆ తరువాత మనకి భక్తులు వీళ్ళు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. భక్తి యోగం ద్వారా వీళ్ళు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఈ విధంగా 3 విధాలుగా మనకి వివరిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనము ఇప్పటి వరకు ఉండే అన్ని రకాల ఆరాధనా విధానాలు అన్నీ కూడా ఈ మూడిటి కిందకే వస్తాయి. ఈ మూడిటి కిందకి రాని ఆరాధన అనేది లేదు. ఒకవేళ అది ఉంటే అది సరి అయిన ఆరాధన కాదు. ఈ 3 సరి అయిన ఆరాధనా విధానాలు. అయితే ఈ మూడిట్లో కూడా రెండిటి గురించి ప్రశ్నించాడు. బ్రహ్మము మరియు భగవానుడి. అంటే బ్రహ్మము అంటే నిరాకార రూపము. భగవానుడిది సాకార రూపము. అదే విధంగా బ్రహ్మానికేమో నిర్గుణ తత్వము. ఏ విధమైన గుణము లేదు. భగవంతుడు సగుణుడు. అంటే గుణాన్ని కలిగి ఉన్నాడు. ఏ గుణము? అంటే ఎటువంటి భౌతికమైన గుణాలు లేవు. కానీ ఆయన గుణాలని కలిగి ఉన్నాడు. కానీ బ్రహ్మానికి ఎటువంటి గుణాలు లేవు. ఆ తరువాత ఈ బ్రహ్మమేమో వ్యక్తమయ్యేది. బ బ్రహ్మము అవ్యక్తము కనిపించదు. భగవంతుడు కనిపిస్తాడు, వ్యక్తమవుతాడు. ఇంద్రియాలతోని మనం భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు. ఆయన వ్యక్తమవుతాడు. కానీ బ్రహ్మము అవ్యక్తంగా ఉంటుంది. ఇంద్రియాలతోని అర్థం చేసుకోలేము. అయితే ఈ బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, మీరెందుకు భగవంతుణ్ణి ఒక అర్చా విగ్రహం రూపంలో కుదించి ఆయనని తక్కువ చేసి, ఆయన యొక్క శక్తి ఇంతే అని చూపించి ఆరాధిస్తూ ఉంటారు. భగవంతుడు అనంతమైన వాడు. ఆయనని ఎందుకు రూపంలో బంధిస్తారు మీరు? రూపం లేకుండా మనకు ఉంటే ఆయన అనంతంగా వ్యాపించి ఉంటాడు కదా! ఎందుకు ఆయన్ని తక్కువ చేసి ఒక విగ్రహంలో పెట్టి ఆరాధిస్తూ ఉంటారు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఏం ఉదాహరణ చెప్తారంటే, ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి. చాలా పెద్ద బిల్డింగ్ ఉంది. దానికి ఒక రూపం ఉంది. ఒక రంగు ఉంది. దాన్ని
వ్యక్తమవుతుంది. అది చూస్తూ ఉన్నాము. దానికొక రూపం ఉంది, రంగు ఉంది. కానీ దాని యొక్క పరిధి ఒక కొంత వరకు ఉంది. అయితే ఇప్పుడు దాని పరిధిని మనం పెంచాలి అని చెప్పి దాన్ని పడగొట్టామనుకోండి. ఆ బిల్డింగ్‌ని పడగొట్టామనుకోండి. అప్పుడు ఏమైనా దాని యొక్క శక్తి విస్తారం అనేది విస్తరించిపోద్దా? రూపం లేనంత మాత్రాన ఆ భవనం అనేది పూర్తిగా వ్యాపించి ఉంటుందా? అలా ఏముండదు. అది రూపం ఉన్నంత మాత్రానేమో తక్కువ అని దాని విలువ తక్కువని, దాన్ని పడగొడితే అది మొత్తం అనంతంగా వ్యాపించి ఉంటుంది అనే ఆలోచననే అసలు సరియైన ఆలోచన కాదు. ఎందుకంటే ఇక్కడ మనము భగవంతుడు మనం ఎక్కువగా ఏ విధంగా మనము ఊహించుకుంటూ ఉంటామంటే, దీనికి పోలిక కూడా వివరిస్తూ ఉన్నారనమాట. ఏమిటి? బ్రహ్మము అంటే సూర్యుడితోని పోలిస్తే భగవంతుడు సూర్యుడు, ఆయన యొక్క ప్రకాశమేమో బ్రహ్మ తేజస్సు. బ్రహ్మం అంటే ఏమిటి? సూర్యుడు భగవంతుడి నుంచి వచ్చే వెలుగు. ఆ వెలుగుని మనము బ్రహ్మము అంటాం. పరంజ్యోతి అంటున్నాం. కానీ ఇప్పుడు మనకి ఈ పరంజ్యోతి బ్రహ్మము. కానీ సూర్యుడేమో భగవంతుడిలాగా పోల్చుకుంటే, ఆయన నుంచి వచ్చే ఆ సూర్యుడి యొక్క ప్రకాశము బ్రహ్మజ్యోతిగా పోల్చుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తే, ఎక్కడైతే విరజా నది దాటుతారో, అక్కడ మనకి బ్రహ్మం యొక్క తేజస్సు కనిపిస్తుంది. ఆ బ్రహ్మ తేజస్సాన్ని దాటితే మనకి భగవంతుడి యొక్క సాకార రూపం అనేది అర్థమవుతుంది. అంతే తప్పించి సూర్యుడి యొక్క వెలుగుని చూసి ఆయనే సూర్యుడు అనుకోలేం. సూర్యుడి వెలుగు వేరు, సూర్యుడు వేరు. అలాగే భగవంతుడు వేరు, బ్రహ్మము వేరు. అయితే ఈ 2 కూడా ఉన్నతమైనవే. ఇందాక మనము 4వ అధ్యాయంలో మరియు 9వ అధ్యాయంలో 2 శ్లోకాల్ని చూసాము. ఏ శ్లోకంలో అయినా పరమ పాపి అయినా సరే నువ్వు ఎటువంటి పాపాలు చేసినా, భగవంతుడిని భక్తి రూపంలో ఆరాధించినా, జ్ఞానుడిలాగా ఉండి నువ్వు భగవంతుడిని ఆరాధించినా కానీ నువ్వు చేసే యోగం అనేది ఉత్తమమైనదే. కానీ 2 మార్గాలు ఉన్నప్పుడు రెండిట్లో ఏది ఉత్తమమైనది అని అర్జునుడు అడుగుతున్నాడు. అందుకని ఏమన్నాడు? యోగముత్తమం. ఇక్కడ ఇందులో ఏమడుగుతున్నాడంటే యోగ విత్తమః. అంటే 2 కూడా యోగ విధానాలే. కానీ 2 మార్గాలు కూడా ఉన్నతమైనవే. కానీ ఉత్తమమైన మార్గం ఏమిటి ఈ రెండిట్లో? సాకార రూపమైన భగవంతుడా? నిరాకార రూపమైన బ్రహ్మమా? ఈ 2 యోగ విధానాల్లో కూడా ఏది ఉత్తమమైనది అని ఇక్కడ అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు. ఈ అర్జునుడు ప్రశ్న వేసిన దాన్ని ఆధారంగా చేసుకొని ఈ మొత్తం అధ్యాయం ఉంటుంది. అసలు ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నాడు అర్జునుడు? దీన్ని ఆధారం చేసుకొని ఎలా వివరిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే, ఇక్కడ అసలు భగవంతుడిని ఆరాధించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏది ఉత్తమమైన మార్గమో తెలుసుకుంటే కదా! ఉత్తమమైన మార్గాన్ని ఫస్ట్ మనం ఎంచుకోవాలి. ఆ తరువాత భక్తిలోని ఏది ఉత్తమమైన దశ, భక్తిలో ఏది ఉత్తమమైన దశ తెలుసుకోవాలి అంటే, భక్తులకు ఉండవలసిన లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలి అంటే, ఫస్టు ఉత్తమమైన భక్తి మార్గం తెలుసుకోవాలి. భక్తి మార్గం ఏమిటో మనం ఫిక్స్ అయిపోవాలి. పోయే దారి ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు నువ్వు ఏం చేరుకుంటావు? నీకు ఎటువంటి లక్షణాలు ఉండాలి అనేది తరువాత. ముందు మార్గం ఫిక్స్ అవ్వాలి కదా! అందుకనే అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడికి ఏమి అపోహ లేదు. అర్జునుడికి తెలుసు. అర్జునుడు ఇంతకు ముందే ఆయన విశ్వం రూపం చూసాకే చెప్పాడు. "నువ్వే పరంవి పరం బ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవ" అని అన్నాడు. అన్నిటికి పరంగా నువ్వే ఉండడం అర్జునుడికి తెలిసినప్పటికీ, ఆయన భక్తిలో అసలు భక్తి అంటే డెఫినేషన్ చెప్తున్నాడిక్కడ. ఉత్తమమైన భక్తిని గురించి, ఉత్తమమైన దశల్ని గురించి, భక్తుల లక్షణాలను చెప్పే ముందు, ఉత్తమమైన మార్గం ఏమిటో తెలుసుకోవాలి అంటే, అర్జునుడు ప్రశ్నిస్తే, ఇంకా ఎవరిలో ఏదైనా మనసులో సందేహం ఉంటే, ఆ సందేహం పూర్తిగా పోతుంది. అసలు ఏది ఉత్తమ మార్గమైనా తెలుసుకుంటారు. మన కోసం అర్జునుడు ఇక్కడ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకి భగవంతుడు సమాధానము తరువాత 2వ శ్లోకంలో 3, 4 శ్లోకాల్లో కూడా 2, 3, 4 శ్లోకాల్లో ఏ మార్గము ఉత్తమమైనది, ఏది సులభంగా ఉంటుంది, ఏది కష్టంగా ఉంటుంది అని 2 మార్గాల గురించి మనకి రేపు మరియు ఎల్లుండి మనము చర్చించుకుందాము. అయితే ముందుగా
ఇది ఆ సమాధానం తెలుసుకున్నాక ఈ అధ్యాయము చాలా ముఖ్యమైనదండి. మనం భక్తిలో వివిధ దశల్ని, భక్తులకు ఉండాల్సిన లక్షణాలు తెలుసుకుంటే ఈ ఈ జ్ఞానం ఎప్పుడు పొందుతామో భక్తిలో మనము ఉన్నతమైన దశకి చేరుకొని మనము శుద్ధ భక్తులుగా మారవచ్చు. అందుకని అర్జునుడు ఈ విధంగా మనని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. దీనికి సమాధానాన్ని మనం రేపు మరియు ఎల్లుండి తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీస్. ఎనీ క్వెషన్స్, కామెంట్స్? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగుంది మాతాజీ. భక్తి అనేది మనము ఎదుటి మనిషిని మనం ఎలా ప్రవర్తించాలి, కోపం ఉన్నా ఎలా చేయాలి అనేది చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి భక్తి ద్వారా, నామం ద్వారా అని చెప్పని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఇప్పుడు మనకి నచ్చని వాళ్ళని, శత్రువులు అనే వాళ్ళు ఉంటే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయడం అనేది చాలా కష్టమే మాతాజీ మీరు అన్నట్టుగా. కానీ దానికి మార్గాన్ని కూడా చాలా చక్కగా కృష్ణుడు మనకు చెప్పారు. మనం ఎప్పుడు భక్తిలో గనక ఆ నిరంతరము గనక ఆయన నామంలో, ఆయన ఆలోచనలతో కనుక ఉంటే ఆ భావనలని క్రమక్రమంగా తగ్గుతాయి. అసలు వాళ్ళ గురించి ఆలోచించేటువంటి మనం ఆ స్థాయిని కూడా కోల్పోతాము. ఇంకా దాని గురించి ఆలోచన చేయము భక్తి చేస్తే. ఇక వాళ్ళ మీద కూడా ఆ భావన అనేది పోతుందని, భక్తి యోగం ద్వారా అది పొందవచ్చని చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ పెట్టరా, రికార్డింగ్ పెట్టరా ఈ రోజుది? ఎందుకంటే కొన్ని పాయింట్స్ బాగా అర్థమయ్యాయి కానీ నోట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే కుదరలేదు రికార్డ్. మాతాజీ హరే కృష్ణ. విరజా నది దాటిన తర్వాత ఆ నిరాకార బ్రహ్మం, ఆ జ్యోతి బ్రహ్మం అనేది ఉంటుంది కదా మాతాజీ? అదే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి అంటే విరజా నది దాటాలి. ఇక దాని తర్వాత భగవానుడు ఉంటారు. అవును మాతాజీ. భౌతిక లోకం ఆధ్యాత్మిక లోకానికి మధ్యలో ఉంటుంది. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ అని చెప్పారు కదా మాతాజీ. భగవంతుణ్ణి ఎందుకు విగ్రహ రూపంలో ఆరాధిస్తారు? ఎందుకంటే అన్నిట్లో ఉన్నాడు భగవంతుడు, అన్నిటా ఉన్నాడు. కానీ మీరెందుకు విగ్రహంలోనే ఆరాధిస్తారు అంటే, నిజంగా అన్నిట్లో ఉన్నాడు భగవంతుడు. అన్నిట్లో ఉన్నాడని, ఇప్పుడు గాలిలో తేమ ఉంటుందండి. వర్షం పడినప్పుడు నీరొస్తుంది. కానీ మనం దాహం తీర్చుకోవాలంటే ఏం చేస్తాము? గ్లాసులో నీళ్లు తాగుతాం కానీ ఆ వర్షంలో పోయి ఆ వర్షం పడే వర్షాన్ని తాగము. గాలిలో ఉన్న తేమని ద్వారా మనం దాహాన్ని తీర్చుకోము. అంటే ఏమిటి? మనము అన్నిట్లో ఉన్నాడు. అసలు ఆ మాయిశ్చర్ అనేది మొత్తం ప్రకృతిలో ఉంది. వర్షం రూపంలో కూడా భగవంతుడు మనకిస్తున్నాడు. కానీ దాహం తీరాలి అంటే ఎలా మంచినీళ్ళు గ్లాసులోనే తాగుతామో, భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు. అన్నిటా ఉన్నాడు. సరే అయితే అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు అని ఇప్పుడు నా టేబుల్ మీద దేవుడి ఫోటో ఉందనుకోండి. రాధాకృష్ణుల ఫోటో ఉంది. మా గురువు గారి ఫోటో ఉంది. నేను క్లాస్ చెప్పేటప్పుడు మా గురువు గారికి, రాధాకృష్ణకి నమస్కరిస్తానా? లేకపోతే టేబుల్ మీద కూర్చున్నాను, ల్యాప్‌టాప్ ఉంది, చైర్ ఉందని టేబుల్‌కి నమస్కరిస్తామా మా ప్రభుజీ? టేబుల్‌లో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆయన యొక్క పరమాత్మ రూపంలో టేబుల్‌లో కూడా ఆయన ఉండబట్టే ఈ టేబుల్ యొక్క ఆకారంలో ఉంది. ప్రతి ఒక్కటి ఇప్పుడు జలము నీటిలాగా ఉండి, ఆ నీరు మనకి దాహాన్ని తీరుస్తూ ఉంది. దాహాన్ని తీరుస్తూ ఉంది అంటే ఏమిటి? అందులో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి మనకి దాహం తీరుస్తుంది. ఒక రాయి ఉంది. రాయిలో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి అది రాయిలాగా గట్టిగా ఉంది. ఇప్పుడు స్పాంజ్ ఉంది. దూది ఉంది, మెత్తగా ఉంది. అందులో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి అది మెత్తగా ఉంది. ఏదైనా ఒక పర్టిక్యులర్‌గా ఒక గుణాన్ని సంతరించుకొని, ఒక ఆకారాన్ని, ఒక రంగుని, ఒక రూపుని కలిగి ఉంది అంటే కేవలం పరమాత్మ వలననే అది యొక్క గుణాలని, లక్షణాలని, రంగుని, రూపుని కలిగి ఉంది. అయితే అన్నిట్లో ఉన్నాడు భగవంతుడు. అలా అని మనం భగవంతుడిని స్మరించుకోవాలి అంటే, మనం గాలిలో, తేమనో, టేబుల్‌నో, లేకపోతే మన ముందు ఉన్న వ్యక్తినో మనం ఆరాధించినంత మాత్రాన మన మనసు వాటి మీద నిలవదు. కరెక్ట్. కరెక్ట్.
ఇప్పుడు మన మనసు భగవంతుడి యొక్క విగ్రహం రూపంలో మనం ఆరాధిస్తే విగ్రహ రూపంలో మన మనస్సు నిలుస్తుంది. భగవంతుడు ఇంకొకటి చెప్పాడు, నన్ను ఆరాధించాలి అంటే, ఇప్పుడు నన్ను ఆరాధించాలి అంటే భగవంతుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. అందులో ఏమిటి? భగవంతుడి యొక్క అర్చా విగ్రహము, ఆయన యొక్క జ్ఞానము, ఆయన గురించి కథలు, ఆయన యొక్క లీలని చెప్పే మనకి భగవద్గీత, భాగవతము, అది కూడా గ్రంథావతారంలో ఉన్న భగవంతుడు. భగవంతుడి యొక్క నామము, నామరూపంలో భగవంతుడు. అంటే వీటిల్లో ఏ విధంగా అయినా భగవంతుడిని ఆరాధించినా మన మనసు భగవంతుడి మీద నిలుస్తుంది. మొత్తం ప్రకృతిలో అంతా భగవంతుడే ఉన్నప్పటికీ వాటిలో మనం భగవంతుణ్ణి చూడలేము. భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు, కానీ చూసే అంత గొప్ప భావం మనకు ఉండాలి కదా. ఇప్పుడు శుద్ధ భక్తులు అనుకోండి, శ్రీల ప్రభుపాదుల వారు ఏ విషయాన్ని చూసినా, ఏ వ్యక్తిని చూసినా, ఏ మాట మాట్లాడినా అందులో భగవంతుణ్ణే చూస్తాడు. ఒక అందమైన స్త్రీని చూస్తే ఆ స్త్రీ యొక్క అందాన్ని చూస్తాం మనం, కానీ భక్తులు ఏం చూస్తారు? ఆ స్త్రీ అంత అందంగా ఉంది అంటే భగవంతుడు అలా సృష్టించాడు కాబట్టి ఆవిడ అంత అందంగా ఉంది. కానీ ప్రతి ఒక్క దాంట్లో భగవంతుణ్ణి అలా అన్ని సమయాల్లో చూసే అంత ఆధ్యాత్మిక చక్షువులు మనకున్నాయా? ఆ స్థాయిలో మనం లేము. అందుకని అర్చా విగ్రహము అనేది మనకు చాలా ముఖ్యం. అర్చా విగ్రహానికి భగవంతుడికి భేదం లేదు. అందుకని రూపంలో మనం స్మరించాలి. కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులకి అర్చా విగ్రహం తప్పనిసరి. కనిష్ట స్థాయి కాదు ప్రభుజీ, సాధక భక్తులు మనమందరం, మనకి అవసరమే. చెప్పారు మాతాజీ. మాతాజీ అందరూ కూడా భగవంతుడు ఉన్నాడా అసలు ఎక్కడ ఉన్నాడని చాలా మంది వాదిస్తుంటారు కదా మాతాజీ. అసలు వాళ్ళ ముందు తమకి అసలుకి ఆ యోగ్యత ఉందా అనేది మాత్రం ఎవరు అర్థం చేసుకొని ఆలోచించరు. వాళ్ళకి అసలు ఆ జ్ఞానమే లేదు, ఆ హృదయంలో భావనే లేనప్పుడు భగవంతుని దేనిలో దర్శించలేరు అనేది అర్థమవుతుంది ఈరోజు క్లాస్ ద్వారా. ఎందుకంటే లేకపోయినా నువ్వు కనీసం భక్తుల సాంగత్యంలో ఉండి ఆయన కథలు ఏమైనా వింటే, ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. కానీ నేను ఎందుకు తెలుసుకోవాలి, ఎక్కడ ఉన్నాడని ముందుగా భావించే వాళ్ళకి అసలు భగవంతుడి కృప ఉండదు కాబట్టి ఎప్పటికీ వాళ్ళకి అర్థం కాదు. అవును మాతాజీ. ఇప్పుడు మేమంతా తెలుసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు విభూతి యోగంలో ఆయన ప్రతిదీ మనం ఆయనని ఏ విధంగా ఆస్వాదించవచ్చు అన్ని ఆయన ద్వారా అనుభూతి పొందగలుగుతున్నాం. అదే గనక తెలుసుకోకపోతే నిజంగా అనుభూతి పొందలేము మాతాజీ. ప్రతి దాంట్లో ఉన్నాడంటారు, ఎలా అనేది మన భగవద్గీత మీ ద్వారా వినడం ద్వారా మాకు ప్రతిదీ కూడా విపులంగా తెలుసుకోగలుగుతున్నాము. లేకపోతే ఆయన అనుభూతం చేసుకోవడం అంటే మాలాంటి మూర్ఖులకి అసలుకి అది అయ్యేటువంటి విషయమే కాదు. ఏ విధంగా అనుభూతి పొందగలుగుతాము ఆయన ఉన్నారనేది. ఆయన పొందడానికి ముందు మనకు ఆ యోగ్యత ఉందా, మాకు అసలుకి ఆ లక్షణాలు ఉన్నాయా, మనలో అంతటి భక్తి ఉందా అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకో మాతాజీ. అదే మా అందరి మూర్ఖత్వంని భగవద్గీత విన్న తర్వాత తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. ఎవరమైనా అంతే మాతాజీ కలియుగంలో, అందుకే కృష్ణుడు భగవద్గీతని చెప్పాడు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం.